సామాన్య, నువ్వు తన మాటలు నమ్ముతున్నావా? నమ్మేటట్టుగానే ఉంది కదా సూర్య. ఆ నమ్మకంతోనే ఉండు సామాన్య. నేనేమి అభ్యంతరం చెప్పకుండా అడ్డుపడకుండా దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. శామ్, నిజమా? నిజమే. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకున్న తర్వాత నువ్వేం చేయలేవు సూర్య. నువ్వు ఇలా మారిపోతావు అనుకోలేదు. దేవుడు మార్చాడు. నువ్వు ఈ మాట మీదే ఉంటావు కదా సమంత. ఉంటాను సామాన్య, లేదంటే పోతాను. వెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ముహూర్తాలుంటే ఈ రోజే మీ పెళ్లి జరిపించేస్తాను. ఆహా, వింటుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. ఉండు, ఇప్పుడే వెళ్ళి జయంతి ఆంటీకి చెప్పొస్తాను. ఆంటీ ఎంతో సంతోషిస్తారు. అవును, వెళ్ళి చెప్పు. ఆవిడ్ని తీసుకొస్తాను. నీ నోటితోనే ఈ మాటలు మళ్ళీ చెప్పు. చెయ్యాలని డిసైడ్ అయిన తర్వాత చెప్పడానికి ఇబ్బంది ఉంటుంది సామాన్య. ఎంత మందికి చెప్పమన్నా చెప్తాను, ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాను. సూర్య నీకే, పెళ్ళయ్యేది మీకే. అబ్బా, నేను ఇంకా తట్టుకోలేను. వెంటనే వెళ్ళి చెప్పేస్తాను. సామాన్య, బుజ్జి. శామ్, సామాన్య, శామ్. 5 నిమిషాల్లో ఆట మొదలవుతుంది. నువ్వు రెడీగా? రెడీ బావా. సామాన్య, వెళ్ళి చెప్పు. ఆ తర్వాత జరిగేది చూద్దు గాని. తలనొప్పిగా ఉందా చెల్లి? పాయసం చేయమంటావా? తలనొప్పికి పాయాసానికి సంబంధం ఏమైనా ఉందా? దేవుడున్నాడు చెల్లి, దేవుడున్నాడు. దేవుడు లేడక్క, దేవుడు లేడు. ఎవరికేమివ్వాలో ఆయనకి తెలుసులే చెల్లి. తెలిస్తే ఇవ్వాల్సింది ఇస్తాడు కదక్క. ఆయన లేడు. ఉన్నాలే చెల్లి. లేడక్క. జయంతి ఆంటీ, రాజీ ఆంటీ, జయంతి ఆంటీ, రాజీ ఆంటీ. ఏంటమ్మా అంత సంతోషంగా ఉన్నావు? దేవుడున్నాడు ఆంటీ, దేవుడున్నాడు. నేను చెప్పలా చెల్లి? చెప్పాల్సిన సామాన్య కూడా చెప్తుంది. నువ్వుండక్క, నువ్వు చెప్పమ్మా, ఏం జరిగింది? దేవుడు కరుణించాడంటే మన కుటుంబానికి వరమిచ్చాడు. సమంతని పంపించాడు. ఏంటి? అవును, సమంత వచ్చింది. శ్యామా రావడం ఏంటి? వచ్చిందంటేనే ఇంత షాక్ అయిపోతున్నారే. అసలు తను చెప్పింది వింటే ఏమైపోతారో. ఏం చెప్పింది? నీ అబ్బాయి నేను పెళ్లి చేసుకోవడంలో తనకేమీ అభ్యంతరం లేదంట. మా పెళ్లికి అడ్డురానని చెప్పిందంటే తనే దగ్గరుండి మా పెళ్లి కూడా జరిపిస్తానని చెప్పింది. ఏంటి రాజు ఆంటీ అంత గట్టికిచ్చారు? మెలకుతోనే ఉండి కలలు కంటున్నావేమో అని ఇచ్చానమ్మా. నేనేమీ కలగలేదు రాజు ఆంటీ, ప్రత్యక్షంగా జరిగిందే చెప్తున్నాను. అర్థమైందమ్మా, నువ్వు భ్రమలో బతికేస్తున్నావు. లేదు రాజు ఆంటీ. లేకపోతే హాస్పిటల్లో అంత సీరియస్ గా ఉన్న శాము పున్నపళంగా కళ్ళెలా తెరుస్తుంది, ఇంటికెలా వస్తుంది, నీతో ఎలా మాట్లాడుతుంది? ఒకవేళ మాట్లాడినా ఆ మాటలు ఎందుకు చెప్తుంది? తన ప్రాణమైన సూర్యాన్ని ఎందుకు వదులుకుంటుంది? ఇదంతా నీ ఊహ సామాన్య. అయ్యో, సమంత వచ్చింది, నాతో మాట్లాడింది. జయంతి ఆంటీ, మీరైనా నేను చెప్పేది నమ్మండి. నమ్మాలనే ఉన్న నమ్మకం కలగడం లేదు సామాన్య. శామ్ ఎలా వస్తుందమ్మా? వచ్చిందంటీ. కావాలంటే రండి చూపిస్తాను. అయ్యో చెల్లి, సామాన్య మాటలు నమ్మి నువ్వు వెళ్తున్నావా? అది నిజం కాదు చెల్లి. ప్రతిసారి ఏదో ఒక తట్టొచ్చి పెళ్ళాగిపోతుందన్న బాధ ఉండడం వల్ల తన బుర్ర చెడిపోయి ఇలా మాట్లాడుతుంది. మనం వెళ్లాల్సింది మానసిక వైద్యుడి దగ్గరికి. పద, తీసుకెళ్దాం పద. ఆంటీ, మరేంటమ్మా, దగ్గితే నిలవని ముక్కు తుమ్మితే నిలుస్తుందా అన్నట్టు ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. అసలు మీకే అర్థం కావడం లేదు. చెప్పింది నమ్మకుండా చూడటానికి రాకుండా టైం వేస్ట్ చేస్తున్నారు. వస్తే మాత్రం ఏమవుతుంది సామాన్య? అరే, ఇక్కడ శామ్ ఉండాలి, ఏమైంది అంటావు. ఇలాంటి సీన్లు ఎన్ని సినిమాల్లో ఎన్ని చూడలేదు.
ఇదంతా నీ ఊహమ్మా, నువ్వు పగటి కలలు కంటున్నావు. కాదని నిరూపిస్తాను. మీ కళ్ళకే సమంతని చూపిస్తాను. నాతో పాటు రండి. లేదు సామాన్య. అబ్బా అక్క నువ్వు ఉండక్క. తనంతగా చెప్తుంది కదా, ఒకసారి చూస్తే తప్పేంటి? పద మనం వెళ్దాం. సరే పదండి. థ్యాంక్స్ ఆంటీ. రండి. పద. రండి ఆంటీ రండి. నేనే భ్రమలో ఉన్నాను, ఊహల్లో తేలుతున్నాను, పగటి కళ్ళలు కంటున్నాను అన్నారు కదా. మీ కళ్ళతో మీరే సమంతని చూసి నేను చెప్తుంది నిజమో అబద్ధమో తెలుసుకోండి. రండి. శామ్, నిజమే. ఏంటాంటీ సమంత లోపలికి వచ్చేసిందా? శామ్ వచ్చింది నిజమే కానీ అలా ఉందేంటి? ఇందాక బానే ఉంది. ఇప్పుడు లేదే. మాట్లాడుతుంది చూడండి. అసలు గార్డెన్లో ఎంత బాగా మాట్లాడిందో. ఆ, చూస్తే అలా కనిపించడం లేదు కదమ్మా. తనకసలు బాగైందా? ఆ, కోమాలో ఉన్నప్పుడు దేవుడు కనిపించి నాకు సూర్యకి పెళ్లి చేయమని చెప్పి స్పృహలోకి తెచ్చేశాడు. చెప్తుంది చూడండి. సమంత, 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 ఇందాక చెప్పింది చెప్పు. సమంత ఏయ్ చెప్పు. ఏయ్ సమంత, ఏయ్ ఇప్పుడు ఎందుకు తనని డిస్టర్బ్ చేస్తున్నావు? డిస్టర్బ్ అంటావేంటి సూర్య? సమంత ఏదో పేషెంట్ అన్నట్టు మాట్లాడుతున్నావు. పేషెంట్ అన్నట్టేంటి? తను పేషెంటే. ఊరుకో సూర్య, నువ్వు నీ తమాషాలు. సమంతని పేషెంట్ అంటావేంటి? తని దేవుడు బాగు చేశాడు కదా. ఏం మాట్లాడుతున్నావు? అబ్బా, ఏమీ తెలియనట్టు మాట్లాడుకు సూర్య. సమంత, ఇప్పటికే వీళ్ళు నన్ను నమ్మడం లేదు. నువ్వు అలాగే నన్ను ఆట పట్టించకుండా నాకు చెప్పిన మాటలు ఎంతమందికైనా చెప్తానన్నావు కదా. ముందు జయంతి ఆంటీకి, రాజీ ఆంటీకి చెప్పి సంతోషిస్తారు. హా? సమంత, నిన్నే సమంత, మాట్లాడు. శామ్ మాట్లాడలేదు. మాట్లాడలేదా? 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 అవును, శ్యామ్ మాట్లాడలేదు. సిస్టర్ మాట్లాడలేదు. సామెతను మాట్లాడలేదు. ఫ్రెండ్ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? జస్ట్ 5 మినిట్స్ ముందే కదా గడగడ మాట్లాడింది. అంతలోనే మాట్లాడలేదంటావేంటి? ఏం సూర్య, సమంత మాట్లాడింది నువ్వు విన్నావు కదా. మన పెళ్లికి తన అభ్యంతరం లేదని తనే దగ్గరుండి పెళ్లి చేస్తానని చెప్పింది కదా. ఇప్పుడు నువ్వు ఇలా చెప్తావేంటి? అర్థమైంది సామాన్య. మన పెళ్లి ఆగిపోయేసరికి అవే ఆలోచనలతో ఉన్న నువ్వు ఊహించుకున్నావు, కలగన్నావు, అదే నిజమని భ్రమపడుతున్నావు. నేను చెప్పలా చెల్లి? శామ్ స్పృహలోకొచ్చి ఏం మాట్లాడితే సూర్యతో తన పెళ్లి జరుగుతుందో అవే మాటలు అనుకుంటూ కళ్ళు మూసుకొని ఉంటుంది. ఓ, నువ్వు ఊహించావు పెద్దమ్మా? యాజ్ ఇట్ ఈజ్ అవే మాటల్ని సామెతన వచ్చి చెప్పినట్లు కలగనుంటుంది. ఆ? అది కళ అని తెలియక, ఊహ అనుకోలేక ఆ భ్రమలో ఏదో మాట్లాడేస్తుంది. నో నో నో! నువ్వు 3 సార్లు నో అన్నా 30 సార్లు కాదన్నా కన్న కళ నిజం అవ్వదు సామాన్య. సూర్య, దిస్ ఇస్ టూ మచ్. సమంత మాట్లాడింది. మాట్లాడింది. తను కోమాలో ఉండగా దేవుడు కనబడి స్పృహలోకి తెచ్చాడని చెప్పింది. అంతా విన్న నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఇంకేం చెప్పను? నువ్వు ఇలా పిచ్చి పట్టింది అలా మాట్లాడితే నేనేం చెప్పను? సామాన్యను చూస్తుంటే పిచ్చి ముదిరినట్టే అనిపిస్తుందిరా. ఎందుకైనా మంచి చిన్న తాతయ్య, మీకు బాగా తెలిసిన పిచ్చి డాక్టర్ ఉన్నాడు కదా, అక్కడికి తీసుకెళ్ళండి. తీసుకెళ్లాల్సిందేనమ్మా. తీసుకెళ్ళిన చింతాతయ్య, షాక్ ఇస్తే ఏమైనా ఫలితం ఉంటుందేమో. సరేరా, నువ్వు పదమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇక ఆపుతారా? మంచి డాక్టర్ అమ్మా, నీకు పిచ్చిందని చెప్పకుండానే పిచ్చి తగ్గించేస్తాడు. చాలు చాలు, అంతా కలిసి నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఆ? జయంతి ఆంటీ, నేను చెప్పింది నిజం. సమంత మాట్లాడింది. ఎలా మాట్లాడుతుంది? ఆ? ఎలా మాట్లాడుతుంది? ఆ? తనకు ఊపేకహా జబ్బుంటే ఎలా మాట్లాడుతుంది? ఊపేకహా జబ్బా? అవును, ఊపేకహా వచ్చింది. ఊపేకహా ఏంటి? కహానీలు చెప్పొద్దు. కలలు గని కహానీలు చెప్తుంది నువ్వు సామాన్య, నేను కాదు. అది కాదు. ఆగమ్మా, ఈ ఊపే కహా ఏంట్రా? నేను ఎప్పుడు వెళ్ళేదే. కొత్తగా వచ్చిందమ్మా.
అందుకే అనుకుంటా పేరు కూడా కొత్తగా ఉంది. అవునమ్మా. సూర్య, ఈ ఊపే కహాకి అర్థం ఏంటి? చెప్తాను పద్మక్క. ఊపే అంటే ఊహల్లో పెళ్లికి, కహా అంటే కలలో హడావుడి అని మీలానే నేను డాక్టర్ని అడిగితే చెప్పారు. నేను నమ్మను. నమ్మకపోతే మీరు డబ్బు ఇచ్చిన అదే ఐ మీన్ శామ్ ట్రీట్మెంట్కి డబ్బు కట్టారు కదా మీరు, ఆ డాక్టర్ని అడగండి చెప్తారు. ఆవిడ చెప్తేనే కదా మాకు తెలిసింది. ఏవోరా, మాకంత అయోమయంగా ఉంది. శ్యామ్ పరిస్థితి చూసి మాకు అలాగే ఉంది జయంతి. అనయ్య, ఏంటి చంద్ర? ఫ్రెండ్కి వచ్చిన వ్యాధి లక్షణాలు ఏంటన్నయ్య? ఏం చెప్పమంటావురా? ఆ రోగం పేరు ఎలా కొత్తగా ఉందో దాని లక్షణాలు కూడా వింతగానే ఉంటాయిరా. శరీరం అంతా యాక్టివ్గానే ఉంటుంది, కానీ ఏమీ చెయ్యలేదు. అదిగో బొమ్మలా అలానే ఉంటుంది. లేవాలనుకున్నా లేవలేదు, నడవాలని ఉన్నా నడవలేదు, మాట్లాడాలనుకున్నా, పాట పాడాలనుకున్నా, నవ్వాలనుకున్నా, ఏడవాలనుకున్నా, ఆఖరికి తినాలని ఉన్నా తినలేదురా. ఏమీ చెయ్యలేదురా చంద్ర, ఏమీ చెయ్యలేదు. నెట్వర్క్ ఉన్నా సిగ్నల్ లేని ఫోన్ లాంటిదిరా మీ ఫ్రెండ్కొచ్చిన వ్యాధి. కానీ ఇక్కడ ముఖ్యమైనది ఒకటి ఉంది. అప్పుడప్పుడు శ్యామ్ ఊహల్లో అనుకున్నదే కలలో చేస్తున్నాననుకుని డైరెక్ట్గా చేసేస్తుందంట. అవునా? హ్మ్, మ్మ్, మ్మ్. హ్మ్. అదే అసలు ఊపే కహా అంటే. ఆ అవునవును సూర్య, ఊహల్లో పెళ్లికి కలలో హడావిడని చెప్పావు కదా సూర్య. ఎగ్జాక్ట్లీ పద్మక్క. అయితే గార్డెన్లో సమంత నాతో మాట్లాడింది ఊపే కహా అనుకుంటా. ఊహల్లో మా పెళ్లికి కళ్ళ హడావిడి చేస్తున్నాననుకొని నాతో డైరెక్ట్ గా వచ్చి మాట్లాడేసింది. సమంత నేను సూర్య పెళ్లి చేసుకోవాలనుకుంటా. అది నీ ఊహ సామాన్యం. కాదు. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామమ్మా. స్టాప్ ఇట్. సరే నీ ఇష్టం. ఎంత కష్టం వచ్చింది శామ్కి. ఇంకా స్పృహలోకి రావడం కష్టమే అనుకుంటా. చెల్లి, శామ్ ఇంకా నోరు తెరవలేదు. లేదు, శామ్ మాట్లాడాలి. సూర్య, డాక్టర్ ఏం చెప్పారు? ఎన్ని రోజుల్లో తగ్గిపోతుందన్నారు? ఇప్పుడే మందు కనిపెట్టడం స్టార్ట్ చేశారంటమ్మా. ఇప్పుడా? ఇక అయినట్టే. దుక్కులేని చేను, తాలింపు లేని కూర, మందు లేని వ్యాధి. అది నువ్వు ఉండక్క. ఎక్కడికి పోయాను చెల్లి? ఉన్నానుగా. సూర్య, అదెక్కడ కనిపెడుతున్నారో కనుక్కోరా. మనమే వెళ్ళి తొందరగా కనిపెట్టమని గట్టిగా మాట్లాడదాం. కష్టమమ్మా, మన భాష వాళ్ళకి అర్థం కాదు. ఏరా? ఏరా అంటే ఆ మందు కనిపెడుతుంది ఆంధ్రాలో కాదు, ఆఫ్రికాలో. అదెక్కడుంది చిన్న మావయ్య గారు? మన దేశం కాదులే అమ్మా. అన్ని భలేగా కలిసి వస్తున్నాయి చెల్లి. పాపం శాము. ఏంట్రా ఇది? ఇక జీవితాంతం ఇంతేనా? లేదమ్మా, తనని జాగ్రత్తగా చూసుకుంటూ తనకు నచ్చింది చేస్తే కొంచెం రికవరీ అవ్వడానికి, ఎప్పుడో ఒకసారి మాట్లాడటానికి ఛాన్సెస్ ఉన్నాయంట. అవునా? ఇదేదో ఉపయోగపడేటట్టుందే. ఆ మాట్లాడినప్పుడే నాకు కావలసిన మాటలు మాట్లాడించేసి వీడియో తీసేస్తే దాన్ని ఎస్ఐకి చూపించేయచ్చు. సామాన్యతో వీడి పెళ్లి జరిపించేయచ్చు. అమ్మా, అమ్మా, ఆ, ఆ, నువ్వేదో ఊహలోకి వెళ్ళినట్టున్నావు. అవి ఊహలే. ఏం కావు. శామ్, నన్ను చూడాలనుకుంటున్నావా శామ్? నా మీద చేయేస్తావా? వేసుకో.
పాప తను చెయ్యేసుకోమంది తిని చెయ్యి చేసుకుంది. ఇదే ఊపే కహా అంటే శామ్ నన్ను చూడాలనుకుంది. సామాన్యని కొట్టాలనుకుంది. కరెక్ట్. సిగ్నల్ అందినట్టుంది. చేసుకెళ్ళిపోయింది. ఎస్. సమంత ఇందాక నాతో చక్కగా మాట్లాడింది. నాకు నమ్మకం కలగడం లేదు. మరదే హాస్పిటల్కి వెళ్దామంటే నువ్వు రావు. తన గురించి ఎందుకు లేచింది తాతయ్య? సూర్య, శామ్ ఉందని గదిలోకి తీసుకెళ్ళు. సరే అక్క. చింతాతే సాయం పట్టు. జాగ్రత్త శామ్. నువ్వు జాగ్రత్తని చెప్పినా అది శ్యాముకి వినపడినా తను జాగ్రత్త పడలేదు కదరా. మనమే జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. జాగ్రత్త జాగ్రత్త. శామ్ బాధపడకు బాధపడకు. మరి మన ఇంట్లో వాళ్ళు ఇంత అమాయకులేంటి శామ్? ఊపే కహా కహానీని అంత తేలిగ్గా నమ్మేశారేంటి? అవును బావా, అలాంటి రోగం అసలు ఉందా లేదని ఎంక్వైరీ కూడా చేయకుండా మీరు చెప్పింది నమ్మేశారు. మనకు కావాల్సింది కూడా అదే కదమ్మా. వాళ్ళు ఎంత నమ్మితే మనకంత మంచిది. కరెక్ట్ చింతాతయ్య. ఒరే సూర్య, సామాన్ని కూడా నమ్మిందంటావా లేక డౌట్లో ఉందంటావా? సామాన్యం నమ్మితే ఏంటి నమ్మపోతే ఏంటి చింతాతయ్య? నోరెత్తితే కన్ఫ్యూజ్ చేసి దాని మెదడుని కిచిడీ చేసేయం. నేను స్పృహలోకి వచ్చే వరకు ఏం చేయలేదని తెలిసాకే ఇంకేం చేస్తుంది? చేస్తే గిస్తే వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తుంది. వాడు హాస్పిటల్లో మొత్తం మ్యాటర్ విన్నాడు కాబట్టి నిజమే అంటాడు. ఇక చేసేది లేక నా నెట్వర్క్ కి పర్మనెంట్ సిగ్నల్స్ ఎప్పుడు దొరుకుతాయా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అంతే. అంతే అని సామాన్యాన్ని వదలకూడదు శామ్. అది నిన్ను మెంటల్ గా ఫిజికల్ గా పెట్టిన టార్చర్ కి దానికి డబుల్ బోనంజా ఇవ్వాలి. ఇవ్వకుండా ఎందుకుంటాను బావా? వద్దు బాబోయ్, ఇంకా చాలు అనే వరకు ఇస్తూనే ఉంటాను. నేను పెట్టే టార్చర్ కి నీతో పెళ్ళంటేనే వణికిపోతుంది. నిన్ను వద్దని పారిపోతుంది. Right. పారిపోవటమే కాదమ్మా, తండ్రి కూతుళ్ళు చేసిన పాపానికి ఇద్దరూ శిక్ష కూడా అనుభవించాలి. మన అసలు టార్గెట్ అదే కదా చింతాతయ్య. సన్ వచ్చిన దగ్గర నుంచి మూన్ వెళ్లే వరకు దానికి తిప్పలే తిప్పలు, మనకి కిక్కులే కిక్కులు. రఫ్ఫాడించడమే. ఒరే సూర్య, మన పనయ్యేంత వరకు ఈ రోగం డ్రామాని బయటపడకూడదు. బయటపడిందో ఇక మనం ఏం చేయలేం.